నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ కొండవాలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి తుఫాను విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటాం నగర మేయర్ పీలా శ్రీనివాస్ వెల్లడి బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మంతా కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న విశాఖ వాతావరణ శాఖ యారాడలో విరిగిపడ్డ కొండ చర్యలు ఇబ్బందులు పడ్డ వాహన చోదకులు మొంతా తుఫాన్ కారణంగా నగరంలోని పలు కొండవాలు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పర్యటించారు. ఉత్తర నియోజకవర్గంలోని కొండలెక్కి ప్రజలకు ధైర్యం చెప్పారు. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విశాఖ నగరంలో సుమారు 1,00,000 కుటుంబాల వరకు కొండవాలు ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గంలో కైలాసపురం, శాంతినగర్, కస్తూరినగర్, మాధోదార, అంబేద్కర్ కాలనీల్లో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పర్యటించారు. కొండలెక్కి అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. పరిస్థితిని సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేస్తూ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. ఇలాంటి సమయాల్లో కొండవాలు ప్రాంతాలలో ఉండటం ప్రమాదకరమని, దయచేసి నివాసితులంతా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. స్థానిక సచివాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎలాంటి సహాయాన్నైనా అందిస్తారని సూచించారు. అక్కడ అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. మాధవదార అంబేద్కర్ కాలనీ, వాంబే గృహ సముదాయాలను సందర్శించారు. పాక్షికంగా దెబ్బతిన్న గోడను పరిశీలించారు. వెంటనే ఇక్కడున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. కొండవాలు ప్రాంతాలలో సుమారు 5-6 గంటల పాటు జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఆయన వెంట జోనల్ ప్రత్యేకాధికారి మాధవి, రెవెన్యూ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు జీవీఎంసీ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా కమిషనర్ కేతన్ గారితో కలిసి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మొంతా తుఫాన్ తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. కాకినాడ, కోనసీమ, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కోనసీమ జిల్లాల్లో కొబ్బరి చెట్టు పడి ఓ మహిళ మరణించింది. ఉప్పాడ, కాకినాడ మధ్యలో మొంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. మొంతా తుఫాన్ రాష్ట్రాన్ని వణికిస్తుంది. బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారింది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. కొన్ని ప్రాంతాలలో ఆకస్మిక వరదలొచ్చే అవకాశం ఉందన్నారు. విశాఖ గంగవరం పోర్టులో 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశామని చెప్పారు. కాకినాడకు 2 వైపులా ఉన్న జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇక ఈ 2 రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 3వ రోజున ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాలలో, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఈరోజు గమనించాల్సిన విషయం, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న కోస్తా జిల్లాలన్నింటిలో, అంటే పశ్చిమ, తూర్పు కోస్తా జిల్లాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అత్యంత భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఇక నంద్యాల, వైఎస్ఆర్ కడప మరియు అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది. అందుచేత అత్యంత భారీ ఉన్న చోట్ల రెడ్ వార్నింగు, భారీ నుంచి అతి భారీ ఉన్న చోట్ల ఆరెంజ్ వార్నింగు ఇవ్వటం జరిగింది. ఇక పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపూర్, శ్రీ సత్యసాయితో పాటు చిత్తూరు జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక 2వ రోజు కూడా కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అత్యంత భారీ పడే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకు కూడా ఇవ్వటం జరిగింది. ఇక ఫ్లాష్ ఫ్లడ్స్ లేదా
తత్కాల వరద అంటే కొంచెం తక్కువ సమయంలో వరద సంభవించే ప్రదేశాలు కోస్తా ప్రాంతాల్లో ఉన్నాయి. అందువల్ల ఆకస్మిక వరద ఉండే ప్రదేశాలని మీకు గ్రాఫికల్ రూపంలో సూచిస్తాను. ఇక మత్స్యకారులు ఈరోజు కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 60 నుంచి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఈరోజు మధ్యాహ్నం వరకు ఉంది. మధ్యాహ్నం తరువాత ఈ గాలుల యొక్క తీవ్రత పెరిగి 90 నుంచి 100 వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉంది. రేపు గాలుల యొక్క ఉధృతి ఉదయానికి 70 నుంచి 80, 60 నుంచి 70, గరిష్టంగా 80 వరకు చేరుకున్న తరువాత సాయంత్రానికి 45 నుంచి 55, గరిష్టంగా 65 వరకు ఉండే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. విశాఖలో మంతా తుఫాన్ బేబస్సు సృష్టిస్తుంది. యారాడలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. గాజువాక నుంచి యారాడ వెళ్లే మార్గంలో కొండ చర్యలు విరిగిపడుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖ పాత ఆరిలోవా బీసీ కాలనీలోనూ కొండ చర్యలు విరిగిపడ్డాయి. శ్రీకృష్ణపురం ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్ తీగలు తెగపడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాన నీరు భారీగా నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల శ్రీవారిని అంబానీ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీ, క్రిషా అంబానీలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మొంతా తుఫాన్ కారణంగా జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. మేఘాద్రిగడ్డ రిజర్వేర్లోని భారీగా నీరు చేరడంతో మిగులు జలాలను కిందకు వదులుతున్నారు. రిజర్వేర్కు ఉన్న 4 గేట్లను ఎత్తివేసి నీటిని వదులుతున్నారు. దీంతో దిగులు ప్రాంతాలకు భారీగా నీరు చేరుతుంది. రిజర్వేర్లో 5500 క్యూసెక్ల నీరు నిల్వ ఉంది. నీటిని భారీగా వదలడంతో రైల్వే అండర్ పాత్లు నీటితో నిండిపోయాయి. చింతల అగ్రహారంలో రైల్వే అండర్ పాత్ పూర్తిగా జలమయమైంది. భారీ వర్షాల కారణంగా మరో రోడ్డు మార్గంలో యూజీడీ మెయిన్ హాల్లో నీరు బయటకు రావడంతో స్థానికుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అధికారులు ముంపు నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మెడికవర్ ఆసుపత్రిలో అత్యున్నత ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తూ స్ట్రోక్ కు గురైన వారికి అద్భుత ఫలితాలను ఇచ్చిందని ఆసుపత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ సత్యారావు తెలిపారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా వెంకోజీపాలెం ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. సంక్లిష్ట సమయాలలో స్ట్రోక్ తీవ్రతను తగ్గించేందుకు అత్యవసర చికిత్సను అందిస్తున్నామన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన వ్యక్తిని గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తీసుకురాగలిగితే ఆ రోగి ప్రాణాన్ని కాపాడటమే కాకుండా శాశ్వత వైకల్యం నుంచి నివారించవచ్చునన్నారు. తమ ఆసుపత్రిలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో స్ట్రోక్ ఘటనలు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. మధుమేహం, రక్తపోటు, ధూమపానమే ప్రధాన కారణమని తెలిపారు. సమావేశంలో డాక్టర్ సురేష్, డాక్టర్ దళై, డాక్టర్ వినయ్ భూషణ్, డాక్టర్ కె సురేష్, సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ థ్రాంబస్ కరిగించడం ఎలా జరుగుతుంది, దానికి సరైన డ్రగ్స్, కొత్త డ్రగ్స్ వచ్చాయి. అదేంటే టెనాక్టిప్లేజ్ అని, ఆల్టిప్లేజ్ అని 2 రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఏ లిటిల్ కాస్ట్లియర్, బట్ ఇట్ గివ్స్ లైఫ్ టు ది పేషెంట్. ఈ విదిన్ టైం 4.5 అవర్స్లో మీరు తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్గా స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్ చేసిన వెంటనే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే పేషెంట్ రికవరీ స్టార్ట్ అవుతుంది. ఎంత తొందరగా అవుతుందంటే 24-48 అవర్స్లో పేషెంట్ 0 పవర్తో ఉన్నవాడు
పవర్ రిగైన్ చేస్తాడు, స్పీచ్ పోయినవాడు స్పీచ్ రిగైన్ చేస్తాడు, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ 1 week మే బీ ఏబుల్ టు వాక్. ఈ గోల్డెన్ పీరియడ్ ఆర్ విండో పీరియడ్ అయిన తర్వాత పేషెంట్కి సడన్గా బ్లడ్ ఫ్లో వెళ్ళిన తర్వాత కూడా ఆ తర్వాత బ్రెయిన్లో ఎడిమా ఫామ్ అవ్వచ్చు, అంటే బ్రెయిన్కి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత బ్రెయిన్ చుట్టూతో వాపులా రావచ్చు. ఈ వాపు తగ్గించడానికి వాటికి మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం 6 hours దాటిన తర్వాత వాళ్ళకి. సో ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు మనకి ఈవెన్దో మనం ఆ వాపుని తగ్గించలేకపోవచ్చు మెడికేషన్తో వాటితో. ఇలాంటి వాళ్ళకి ఇమీడియట్గా డికంప్రెషన్ క్రేనియోటమీ అంటారు, సర్జరీ చేయాల్సి వస్తుంది. దానికి మన న్యూరో సర్జన్స్ డాక్టర్ టి సురేష్ గారు, వెనిభూషణ్ గారు ఉన్నారు ఇక్కడ. సో ఏ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్, ఇంటర్వెన్షన్ న్యూరో రేడియాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్స్. సో స్ట్రోక్ అనేది ఏదో సింపుల్గా ఏదో జస్ట్ ఇలా వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి ఇంప్రూవ్ అయ్యే కేసెస్ సినారియోస్ తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు మేజర్ వేజులు అప్లోడ్ అయినప్పుడు వాటికి ఎక్స్ట్రాగా ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ, ఎందుకంటే ఆ అవయవానికి పోషకాలు తీసుకువెళ్లాలన్నా, వ్యర్థాలని మళ్ళీ బయటికి తీసుకురావాలన్నా రక్తం సరఫరా ఉండాలి. ఈ రక్తం సరఫరా ఆగినప్పుడు ఆర్గాన్కి డ్యామేజ్ అన్నది జరుగుతుంది. అందులో మెదడు అతి ముఖ్యమైనది, ఎందుకంటే ఇందులో ఒకసారి డ్యామేజ్ జరిగితే ఆ న్యూరాన్స్ మళ్ళీ రీజనరేషన్ జరగవు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ స్ట్రోక్ డే థీమ్ ఏంటంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్, అంటే టైం లాస్ట్ ఈజ్ బ్రెయిన్ లాస్ట్. ఒక్కొక్క నిమిషం 19 లక్షల న్యూరాన్లు రక్తం సరఫరా ఎప్పుడైతే ఆగిపోతుందో ప్రతి నిమిషానికి 19 లక్షల న్యూరాన్లు చనిపోతూ ఉంటాయన్నమాట. ఒకసారి ఇవి చనిపోతే వాటి వల్ల జరిగిన డ్యామేజ్ మళ్ళీ రివర్సిబిలిటీ ఉండదు. అందువల్ల తొందరగా స్ట్రోక్ని గుర్తించాలి. ఇప్పుడు స్ట్రోక్కి కారణాలు ఏంటి అంటే ఈ రక్తం సరఫరా ఎందుకు ఆగచ్చు? ముఖ్యంగా పెద్దవాళ్లలో షుగరు, బీపీ, లేకపోతే పొగాకు యూజ్ చేయడం, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, లేకపోతే గుండె సమస్యలు ఉండడం, ఇవన్నీ స్ట్రోక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్. సో వీటిని ముందే గుర్తించినట్టయితే ఈ స్ట్రోక్ రావడాన్ని ఆపచ్చు. ఎందుకు? బికాస్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత జనరల్ పబ్లిక్ హాస్పిటల్కి వస్తే దే కెన్ గెట్ ఎ బెటర్ ట్రీట్మెంట్ విద్ ఇన్ ద గోల్డెన్ అవర్. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో మీడియా వాళ్ళే, ఇఫ్ యూ కెన్ హెల్ప్ టు రీచ్ the message to the public that you should go to a stroke center as soon as you have a stroke symptom, then we will make a real good service to the public. Dan gurinchi we have gathered here. So then how to identify stroke? As Suresh garu has told, there are 2 types of stroke. Blood vessel blockage అయిపోతే brain ki stroke వస్తుంది. brain లోపల blood vessel rupture అయిపోతే కూడా brain ki stroke వస్తుంది. బ్లాకేజ్ అయిపోతే బ్రెయిన్కి అక్యూట్ ఇస్కిమిక్ స్ట్రోక్ వస్తుంది, విచ్ ఇస్ 85% ఆఫ్ ఆల్ స్ట్రోక్. బ్లడ్ వెసల్ రప్చర్ అయిపోతే హెమరేజిక్ స్ట్రోక్, లేకపోతే బ్రెయిన్ హెమరేజ్, దట్ ఈస్ 15% ఆఫ్ ఆల్ స్ట్రోక్. పక్కనే ఉన్నటువంటి ఆల్రెడీ గారు లేకపోతే ఆయన వెంటనే తీసుకొచ్చాము, వచ్చి అక్క ఎక్కడ తీసుకెళ్తాం అక్క, మా ఆయన చచ్చిపోతాడు 2 గంటలు పోతా అన్నారు. వెంటనే తమ్ముడు మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్తారా, బాగా ఇంతకుముందు అక్కడ ఆపరేషన్, కాలు మోకాల ఆపరేషన్ అయింది అని చెప్పి వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పటికీ 3 గంటలు అయిపోయి గంట ఉంది. డాక్టర్ గారు చూసామొచ్చి ఇతనికి స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కల్తీలో ఉన్నాయి, ఓకే అంచేత ఇమీడియట్గా ఇంజక్షన్ చేయాలమ్మని చెప్పి వెంటనే 4 గంటల లోపు 4:30 గంటలకు ఇంజక్షన్ తెచ్చి ఆ ఇంజక్షన్ ఎక్కించారు. ఎక్కించిన తర్వాత 1 hour పోయిన తర్వాత మా ఆవిడ పిలిచారు డాక్టర్ గారు, అమ్మ అప్పటికిప్పుడు ఏం తేడా ఉంది చూడంటే మూత ఎలా ఉన్నది స్ట్రైట్గా అయింది, చెయ్యి లేచింది, ఏళ్ళు వచ్చాయి, కాలు వచ్చాయి. డాక్టర్ గారు పట్టుకొని మరి మీరు చెయ్యాలవుతాను సార్, బాగానే ఉంది సార్ అన్న, మరి పర్లేదు బాగుంటుందని చెప్పేసి అంటే మెడిసిన్ వేసుకున్న తర్వాత మాట వచ్చింది, నాలుగు అన్ని కరెక్ట్గా వచ్చి కంటి చూపు పెరిగింది, కాలు ఊపగలుగుతాను. తర్వాత దాంట్లో అలా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏమొచ్చి తర్వాత ఏం చేసి ఇప్పుడు కూడా నాకు 99% రికవర్ అయింది. నాకు ఇదంతా మా డాక్టర్ సత్యారాయణ సలహాలే. మొంతా తుఫాన్ కోనసీమ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మాకవరపాలెంలో తాడి చెట్టు పడి ఓ మహిళ మరణించింది. రాచోలు మండలం మొగిలికదూరు గ్రామంలో కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. కాయలు కారుపై పడటంతో కారు ధ్వంసమైంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. మొంతా తుఫాను కారణంగా ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. మరోవైపు మొంతా తుఫాన్ దిశ మార్చుకొని కాకినాడ యానాం మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నందున ఈ ప్రాంత ప్రజలు కలవరపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ నా నమస్కారాలు. నా చిన్న విన్నపం, దయచేసి ఎవరు కూడా ఇళ్ళు వదిలి బయటికి రావద్దు. మీ పిల్లలు మీరు అందరూ సురక్షితంగా ఇంట్లో వద్దే ఉండండి, ఇంట్లోనే ఉండండి. ఇంత క్రితమే మామిడి కూతురు మండలానికి చెందిన ఒక మహిళ చెట్టు మీద పడి చనిపోవడం జరిగింది. అలాగే ఎలక్ట్రిక్ పోల్స్ పట్టడం కానీ, అలాగే చెట్లు కూడా రోడ్ల మీద పట్టడం కానీ జరుగుతూ ఉన్నాయి. చెట్ల మీద ఉన్న కాయలు కూడా పడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి 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 ఎవరు కూడా ఇంట్లో వద్ద నుంచి బయటికి రావద్దు. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఏపీలోని కోస్తా ప్రాంత జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. వాల్తేర్ డివిజన్ పరిధిలోని 23 రైళ్లను రద్దు చేసినట్లు డీఆర్ఎం లలిత్ బోహ్రా తెలిపారు. ప్రయాణికుల భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. 10 మేజర్ స్టేషన్లలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నామన్నారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపు తదితర అంశాలపై సమాచారం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి రైల్వే స్టేషన్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 17 డీజిల్ లోకోమోటివ్స్ జనరేటర్లను పునరుద్ధరణకు అందుబాటులో ఉంచామన్నారు. So that immediately if we get any incident of boulder fall or any such incident landside, the material relief train can immediately move. We have kept the excavators or JCBs, they are in a ready condition. JCBs are on the wheel also, and they are on the nearby road area also, so that if anything happens, they can go and immediately clear the section. How many teams will be ready? So if I tell you, we have kept the team of inspectors at every 50 kilometer location in the entire section from Duwada to Palasa, and in the KK line, or from the Koraput to Raigada line and Raigada to Vijayanagara, because this is a section where we are expecting that there will be heavy rainfall, and after effect of storm will have some impact. Sir, how many trains cancelled per day? How much loss we expected? So the number of trains which we have cancelled is about 23 number of trains which we have cancelled, and 15 trains have been rescheduled. And as far as the loss is concerned, we haven't calculated the loss, because our immediate priority is to see that the passengers does not get stranded in between. So by rescheduling, we are seeing that during that time the train doesn't move. All the supervisors, station masters and other staffs have been trained, so that if in case the train gets stranded or the wind speed increases beyond 72 km/h, where we normally see that the train operation come to a halt, then what precautions are to be taken? We have to open the windows of all the coaches and see to it that the train doesn't move. If there is a single wagon or a coaches line, we have to clamp it and see that its movement does not happen. So all these staffs have been trained, and for the last 2 days to see that తుఫాన్తో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. నర్సాపురంలో ఆయన తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. నాగిడిపాలెం, పాతపాడు, కాళీపట్నం పునరావాస కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. సహాయక చర్యలను కలెక్టర్, ఎస్పీలు మంత్రికి వివరించారు. హెడ్లైన్స్ మరోసారి. కొండవాళ్ల ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి. తుఫాను విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటాం, నగర మేయర్ పీలా శ్రీనివాస్ వెల్లడి. బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మంతా, కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న విశాఖ వాతావరణ శాఖ. యారాడలో విరిగిపడ్డ కొండ చర్యలు, ఇబ్బందులు పడ్డ వాహన చోదకులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.